హాయ్ ఎవరివన్. లైట్‌కి సంబంధించి దానికి ఉండేటువంటి డ్యూయల్ నేచర్‌లో అంటే పార్టికల్ నేచర్, వేవ్ నేచర్‌కి సంబంధించి డిఫరెంట్ ఫినామినాస్ ఎగ్జిబిట్ చేస్తుంది అని మనం గత వీడియోలో చూసాం. వాటిలో పార్టికల్ నేచర్ నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్‌ని ఈ వీడియోలో మనం చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ సేమ్ మీడియంలోకి వెనక్కి వస్తే దాన్ని రిఫ్లెక్షన్ అనేది మనం చెప్తాం. అది డిఫరెంట్ కేసెస్లో మనం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది మెయిన్గా 2 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అదే యాంగిల్తో రెండో సైడ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి రెండు కూడా నార్మల్ని బేస్ చేసుకుని, అంటే ఏ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయిందో అక్కడ గీసినటువంటి ఆ సర్ఫేస్కి ఉండేటువంటి నార్మల్ని బేస్ చేసుకుని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటువంటివి మనం మెజర్ చేస్తాం. సెకండ్ లా వచ్చేసరికి ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఇవి మూడు కూడా సేమ్ ప్లేన్లో ఉండాలి. ఇది రిఫ్లెక్షన్కి సంబంధించి మనకు ఉండేటువంటి బేసిక్ ఐడియాస్. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే రిఫ్లెక్షన్ అనేది లైట్ రే ఇన్సిడెంట్ అయిన తర్వాత సర్ఫేస్ మీద సేమ్ మీడియంలోకి బ్యాక్ వస్తుంది, అది రిఫ్లెక్షన్. ఇక రిఫ్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ చూస్తే రిఫ్రాక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ 2 మీడియం కంపల్సరీగా కావాలి. ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేసేటప్పుడు, సపోజ్ ఎయిర్ టు వాటర్ కానీ లేదా వాటర్ టు ఎయిర్ కానీ ఎయిర్ టు గ్లాస్ కానీ ఇలా డిఫరెంట్ మీడియంస్లోకి మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైతే ఇంటర్ఫేస్ ఆఫ్ ది టూ మీడియా అంటే రెండు జాయింట్ అయ్యేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ దాని డైరెక్షన్ చేంజ్ అయ్యి మూవ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది మీడియం టు మీడియం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ వెలాసిటీలో వచ్చేటువంటి చేంజ్ని బేస్ చేసుకుని అక్కడ దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో అది ఎలా చేంజ్ అవుతుంది, డైరెక్షన్ ఎటు చేంజ్ అవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ది మీడియం. అంటే ఉన్న వాటిల్లో ఏది డెన్సర్ మీడియం, ఏది రేరర్ మీడియం అనే దాన్ని బేస్ చేసుకుని లైట్ రే ఎటు బెండ్ అవుతుంది అనేటువంటిది మనం డిసైడ్ చేస్తాం. ఇది రిఫ్రాక్షన్కి సంబంధించి మనకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని మనకి స్నెల్స్ లా అనేది డిఫైన్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని బేస్ చేసుకుని అక్కడ స్నెల్స్ లాని డిఫైన్ చేస్తాం. ఇక్కడ డెన్సర్ మీడియం, రేరర్ మీడియం అనే కాన్సెప్ట్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియంని బేస్ చేసుకుని డిఫైన్ చేయడం జరుగుతుంది.